ఓం గణేశాయ నమః, శ్రీ దుర్గాయ నమః. జై సంతోషి మాత. మన ఛానల్కు స్వాగతం. ముందుగా ధనుసు రాశి వారికి శుభోదయం. ఈరోజు మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపించే అవకాశం ఉంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే పట్టుకోవడం కంటే సరైన సమయాన్ని గుర్తించడం ఈరోజు ముఖ్యమైన విషయం. మరి ఈరోజు మీ రాశి ఏం సూచిస్తుందో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. ముందుగా ఈరోజు గ్రహ ప్రభావం ఎలా ఉందో సూచినట్లయితే జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. ఉదయం కంటే మధ్యాహ్నం తర్వాత కొన్ని పనులు వేగంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తొందరపాటు తగ్గించి ప్రణాళికతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక ఉద్యోగం, కెరీర్ పరంగా ధనుసు రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం రావచ్చు. ఒక ముఖ్యమైన పని మీకు అప్పగించే అవకాశం ఉంది. దాన్ని బాధ్యతగా పూర్తి చేస్తే మంచి పేరు రావచ్చు. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఫోన్ కాల్ లేదా ఇంటర్వ్యూ సమాచారం వచ్చే అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ఈ సమయంలో ప్రయోజకరం. ఇక వ్యాపారం, ధనయోగం చూసినట్లయితే ధనుసు రాశి వారికి వ్యాపారంలో కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు. పాత కస్టమర్లు మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంది. చిన్న చిన్న లాభాలను తక్కువగా అంచనా వేయకండి. అవే భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు దారితీస్తాయి. ఆర్థికంగా అనవసర ఖర్చులను తగ్గిస్తే నెలాఖరులో ఉపశమనం ఉంటుంది. ఇక వ్యక్తిగత జీవితం, కుటుంబం పరంగా చూసినట్లయితే కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు సమయం కేటాయించండి. మీ మాటలు ఎవరికైనా ధైర్యాన్ని ఇవ్వవచ్చు. దూరంగా ఉన్న బంధువుల నుండి శుభవార్త వినే అవకాశం ఉంది. వివాహం కాని వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే తొందరగా నిర్ణయం తీసుకోవద్దు. ఇక ఆరోగ్యపరంగా ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంటుందో చూసినట్లయితే ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ప్రయాణం చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. కొద్దిసేపు నడక చేస్తే ఉత్సాహం పెరుగుతుంది. అలాగే ధనుసు రాశి వారు ముఖ్యంగా ఈరోజు చేయవలసిన 3 పనులు చూసినట్లయితే ఉదయం పెద్దల ఆశీర్వాదం తీసుకొని పనిని ప్రారంభించండి. ఈరోజు చేయవలసిన పనులు జాబితా ముందుగానే తయారు చేసుకోండి. ఒక మంచి అవకాశం కనిపిస్తే పూర్తి వివరాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా ఈరోజు చేయకూడని 3 పనులు చూసినట్లయితే కోపంతో మాట్లాడకండి. తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. విన్న ప్రతి వార్తను నిజమని నమ్మకండి. ఈరోజు శుభ సమయం చూసినట్లయితే మధ్యాహ్నం 2 గంటల నుండి 3:30 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. అదృష్ట సంఖ్య 9 అని చెప్పవచ్చు. కలిసి వచ్చే రంగు చూసినట్లయితే పసుపు. ధనుసు రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం, ఓర్పు, సరైన నిర్ణయాలు మంచి ఫలితాలకు దారి తీసే అవకాశం ఉంది. ఈ రాశి ఫలాలు సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా రూపొందించబడ్డాయి. వీటిని కేవలం మార్గదర్శకంగా మాత్రమే తీసుకోండి.